చూస్తున్న బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠికి వేధింపులు మొదలయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు చేసింది. తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా కమెంట్స్ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు లావణ్య. వ్యక్తిగత జీవితం గౌరవాన్ని దెబ్బతీసేలా కమెంట్స్ చేస్తున్నారని లావణ్య త్రిపాఠి ఆరోపించారు. అసభ్యంగా కమెంట్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టులు వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, లావణ్య త్రిపాఠి అసలు ఏమని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు? హరీష, సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠిపై జరుగుతున్న వేధింపుల అంశానికి సంబంధించి ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇన్స్టాగ్రామ్ వేదికగా తన కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, తన మీద కొన్ని అసత్య సంబంధించిన పోస్టులు చేస్తున్నట్టు కూడా, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా పర్పల్ క్రియాన్ అనే ఇన్స్టా అకౌంట్ ద్వారా తనపై కూడా ఈ అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. వేధింపులు గత కొంతకాలంగా సాగుతున్నాయని, ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇన్స్టాలో పలు రకాల పోస్టులు వస్తున్నట్లుగా ఆమె తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇన్స్టా ఖాతా నడుపుతున్న ఆ వ్యక్తి గురించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొని, ఇక లావణ్య త్రిపాఠి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్ 67తో పాటు BNS 78, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఆమె ఇచ్చిన ఆ ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కాబట్టి ఇన్స్టా వేదికగా కొన్ని సంబంధించిన ఫైల్స్ నేమ్ కూడా ఆమె ఇచ్చారు. కాబట్టి వాటికి సంబంధించి ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఏంటి పూర్తి వివరాలను కూడా సేకరించే పనిలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇన్స్టాగ్రామ్ లో తనకు అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు, కమెంట్లు పెడుతున్నారంటూ లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. లావణ్య త్రిపాఠి ఫిర్యాదుతో ఐటీ యాక్ట్ సెక్షన్ 67, BNS 78, 79 కింద పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు పోలీసులు.